హాయ్ అండి అందరికీ. ఈరోజు డ్రెస్ కటింగ్ చెప్తున్నానండి. 42 సైజు డ్రెస్ కటింగ్ ఇది. చాలా వివరంగా చెప్తాను చూడండి. ఇది షోల్డరు 42 సైజ్ కదా, 6.5 రావాలి. చంక డౌన్ వేయించి 6, ఒక 1/2 ఇంచు పైన ఖర్చు వదిలేయాలి. దేనికైనా అంతే, ఖర్చు వదలాలి. చెస్ట్ లూజ్ వేయించి 11, ఒక 1.5 వరకు అటువైపు ఖర్చు కుదులుకోవాలి. కరెక్ట్గా చెప్తున్నా. స్టమక్ లూజ్ వేయించి 10, హిప్ లూజ్ వేయించి 11.5 హిప్ లూజ్ మాట. ఇక్కడికి నుంచి హిప్ లూజ్కి మాత్రం 1 ఇంచ్ ఖర్చు పెట్టుకోవాలి. మిగతా అన్నిటికి 1.5 ఖర్చు పెట్టుకోవాలి. స్టమక్ దగ్గర 1.5, చెస్ట్ దగ్గర 1.5, అదంతా ఖర్చు మాట ఎక్స్ట్రా. ఇంకా అగంటే అట్లా గీసుకొని 1.5 దగ్గర గీసుకొని, ఇక్కడ నుంచి 1 ఇంచ్ దగ్గర గీసుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ కూడా 1.5 షేప్ వస్తుంది అన్నమాట. మనకి కరెక్ట్గా నడుం దగ్గర పట్టుకోవడం, స్టమక్ దగ్గర పట్టుకోవడం అంత షేప్గా వస్తుంది. క్రాస్గా గీసుకుంటా అట్లా. ఇది బాడీ మెజర్మెంట్ కాదండి, అది డ్రెస్ ఇచ్చారు, డ్రెస్ మెజర్మెంట్. అవన్నీ తీసాను కానీ వీడియో క్లిప్ మిస్ అయ్యింది, అందుకనే పెట్టట్లేదు. ఈసారి ఇంకా వివరంగా చెప్తాను. అట్లా మీకు స్కేల్ లేకపోయినా సరే కంటిన్యూగా అట్లా గీసుకోవచ్చు. అక్కడి నుంచి ఆ గీత దగ్గర నుంచి అట్లా షేప్ చేసుకోవాలి. ఆ 1 ఇంచ్ వరకు కూడా షేప్ చేసుకోవాలి. మా వీడియో కనుక నచ్చినట్లయితే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సేమ్ మెజర్మెంట్ ఇంకొకసారి చెక్ చేసుకోవాలన్నీ మనం కట్ చేసాం. ఇది నెక్ అండి. నెక్ 2.5 ఇంచు మార్కింగ్ చేసుకోండి. 2.5కి ఎప్పుడైనా లావుగా ఉన్న వాళ్ళు, అదే 42 సైజ్ అంటే మనం షోల్డర్ తక్కువ పెట్టుకోవాలన్నమాట. నెక్ కొంచెం పెంచుకున్నా సరే వాళ్ళకి జారకుండా ఉంటుంది. మెయిన్ టిప్ ఇది. మనం నెక్ ఎంత డీప్ చేస్తామో షోల్డర్ కూడా అంత తక్కువ చేసుకుంటే జారకుండా ఉంటుంది అన్నమాట. ఇంకొకసారి చెక్ చేసుకోవాలి. ఈమె నెక్ డీప్ వేయించి 8 మాట, అందుకనే కొంచెం షోల్డర్ తగ్గించాల్సి వచ్చింది. ఇంకొకసారి అన్నీ మనం చెక్ చేసుకున్నాక కట్ చేసుకున్నాం అనుకోండి, ఏ ప్రాబ్లం ఉండదు, కరెక్ట్గా పెట్టుకున్నామా లేదా అని. స్టమక్ ఎప్పుడైనా అంతే, ఒకసారి మార్కింగ్ వేసుకున్నాక డ్రెస్ ఇది కరెక్ట్గా ఉందా లేదా అని మొత్తం వివరంగా చెక్ చేసుకోవాలి. అప్పుడే మనకు కటింగ్ కరెక్ట్గా వస్తుంది అన్నమాట. ఏదైనా ప్రాబ్లం ఉందనుకోండి, కొంచెం లోపలికి బయటికి అట్లా గీసుకుంటూ గీసుకోవాలి. 1.5 సేమ్ అంతే. నెక్ ఎట్లా హిప్ లూస్ కూడా సేమ్ తీసుకోవాలి. ఇప్పుడు గేరు కింద డ్రెస్ గేర్ ఉంటుంది కదా, డ్రెస్సుకి మనకి 13 ఉంది కదా, అది డబుల్ చేసి 26 కదా, మొత్తం గేర్ చూసుకుంటే 26 వచ్చింది. దాన్ని సగం చేసి 13. దీనికి కూడా అంతే, సేమ్ 1 ఇంచే పెట్టుకోవాలి. అప్పుడే స్ట్రైట్గా వస్తుంది. లేకపోతే మీకు వచ్చి రానట్టుగా వంకలు తిరుగుతూ ఉంటాయి అన్నమాట. అదే 1 ఇంచ్ పెట్టినారనుకోండి కరెక్ట్గా వస్తుంది. ఇవి వేయించి పైనుంచి ఆ మార్కింగ్లు ఉన్నాయి కదా, స్టమక్ దగ్గర వేయించి 12.5, హిప్ దగ్గర వేయించి కట్స్ మాట. ఇది 19, ఒక్కొక్కరు 21 కూడా, 19 నుంచి 20, 21 వరకు వెళ్తుంది. అంటే వాళ్ళ హైట్ని బట్టి కూడా ఉంటుంది. 2.5 నెక్ పైనుంచి తీస్తున్నాము. 8.5 అంటే 1/2 ఇంచ్ పైన వదిలేస్తాం కదా, దాంతో కూడా కొలిచామాట. అందుకే 8.5.
ఒక హాఫ్ ఇంచు నెక్ దగ్గర షేప్ చేసుకుంటే రౌండ్ నెక్ వచ్చేస్తుంది. ఇది ఫ్రంట్ నెక్, స్టార్ నెక్ అన్నమాట. పైనుంచి తీసుకొని ఎప్పుడైనా అంతే పైనుంచే తీసుకోవాలి. 6.5. ఫ్రంట్ నెక్ పెద్ద ఏమి ఉండదు, స్టార్ నెక్ కదా, 1 ఇంచ్ పైకి తీసుకుని షేప్ చేసుకుంటే కరెక్ట్గా స్టార్ అనేది కూర్చుంటుంది. మనం పైపింగ్ వేసినా ఏం వేసినా నీట్గా వస్తుంది అన్నమాట. మరి 1.5 పైకి వెళ్ళామనుకోండి అంత నీట్గా రాదు. ఇలా అక్కడి నుంచి ఇక్కడికి స్ట్రైట్గా గీసుకోవాలి. స్ట్రైట్గా గీసుకుంటే షేప్ అనేది వస్తుంది. మనకు స్కేల్ యూస్ చేస్తే ఇంకా నీట్గా వస్తుంది. మనకు స్కేల్ ఇవన్నీ పట్టుకునే టేప్ అయితే కరెక్ట్గా వచ్చేస్తుంది అంతా నీట్గా. చూసారా మార్కింగ్ అంతా వేస్తాను. అందరికి డ్రెస్ కటింగ్ అండి ఇది. కటింగ్ చేసుకుంటే సరిపోతుంది. అంతా మెజర్మెంట్ అంతా చేసేసాను అన్నమాట. పూర్తిగా కట్ చేస్తాను. ఇది ఫ్రంట్ నెక్ డీప్, ఫ్రంట్ సైడ్ డీప్ చేయాలి. చంక దగ్గర లోపలికి తీసుకుంటే మనకి ఫోల్డింగ్స్ రాకుండా ఉంటాయి. ఒక హాఫ్ ఇంచ్ కన్నా కొంచెం 1/2 ఇంచ్ అనుకోండి, అట్లా కట్ చేసుకుంటే నీట్గా వస్తుంది. ఇందాలంతా లైనింగ్ కదా కట్ చేసింది మనం. ఇప్పుడు ఏంచి అసలు ముక్క మాట